హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఇంక ఈరోజు ఏకాదశి రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందామని వచ్చామన్నమాట. వ్రతానికి టికెట్ ఎలా తీసుకోవాలి? టికెట్ కాస్ట్ ఎంతుంటుంది? స్పెషల్ దర్శనం ఎలా చేసుకోవాలి? కామధేను మరిన్ని విశేషమైన వెండి, బంగారం పాత్రలు ఉన్నాయన్నమాట. అవన్నీ ఎలా దర్శనం చేసుకోవాలి వీడియోలో నేను కంప్లీట్‌గా చెప్తాను మీకు. మేమైతే ఒక 5:00 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. 5 కల్లా రెడీ అయిపోయి ఇంకా 5-6:30, 6 కల్లా వచ్చామన్నమాట. ఇంకా వ్రతం చేయించుకుందాం. ఇక్కడ 6:30 కల్లా వ్రతాలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా వ్రతంలో కూర్చుందాం అనుకుంటున్నాం అనమాట. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాలికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాలికం. उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु. उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज. సో ఇది ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇక్కడ అన్నయ్య గారిది రూము. ఇక్కడ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ అనమాట ఆయన. ఇక్కడ మాకు అన్నీ కూడా ఆయన చేయించారు. దగ్గరుండి వ్రతం అన్నీ కూడా దగ్గరుండి చేయించారనమాట మొత్తం. ఇక్కడ ఈ రూమ్ అన్నయ్య గారిది అనమాట. ఇక్కడ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు ఫస్ట్. మేము ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ అయ్యి ఉంచేసి ఇగో ఈ అన్నయ్య గారు ఇక్కడ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ అనమాట. సో ఇంకా ఇవన్నీ ఉంచేసి ఫోన్స్ అన్నీ కూడా ఉంచేసి మేము ఇంకా బయలుదేరామన్నమాట. వ్రతానికి వెళ్దాం అనేసి ఇంక స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ వ్రతానికి వెళ్దాం అనుకున్నాము, కానీ కొంచెం లేట్ అయిపోయాం అనమాట. ఇంకా సెకండ్ దానికి అలాగా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి కదండి సత్యనారాయణ స్వామి వ్రతాలు. టైంతో సంబంధం ఉండదన్నమాట. ఇక్కడికి ఎప్పుడు కూడా వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. అందులోని నైట్ చాలా ఎక్కువగా పెళ్ళిళ్ళు అవి జరిగినట్టున్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. స్నానాలు అవి చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్నానాలు కూడా చేసే అవకాశం ఉందన్నమాట. స్నానాలు చేసి వ్రతాలకు వెళ్తూ ఉంటారు చాలామంది. మేమైతే ఇంటి దగ్గర స్నానాలు చేసి వచ్చామన్నమాట. అలాంటి సదుపాయం కూడా ఇక్కడ చాలా వెసులుబాట్లు కల్పించారు ఇక్కడ అన్నవరంలో. ఇక్కడ మనం అలా కూడా చేయొచ్చు, లేదు అంటే మన ఇంటి దగ్గర కూడా రెడీ అయ్యి రావచ్చు అనమాట. కొత్త బట్టలు ధరిస్తారు వ్రతానికి వెళ్ళే వాళ్ళు. కొత్త బట్టలు ధరించి ఫస్ట్ ముందు పైకి వచ్చిన తర్వాత కొండపైకి టికెట్ తీసుకోవాలన్నమాట. మనం వ్రతానికి టికెట్ తీసుకోవాలి. దాని టికెట్ని బట్టి ఒకవేళ మనకి उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु. मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते. श्रीस्वामिनि श्रित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्. मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते. श्रीस्वामिनि श्रित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्. तव सुप्रभातमरविन्दलोचने భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే. ఇక్కడ టికెట్స్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ 300 నుంచి స్టార్ట్ అవుతుంది. 300, 600, 1200 అండ్ 2000 ఉంటుంది అనమాట. 1500, 2000 వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి వ్రతంలో మనకు ప్రసాదం కూడా ఇస్తారు. ఇక్కడ మనం ఎవరి వెసులుబాట్లు బట్టి వాళ్ళు ఆ వ్రతాన్ని తీసుకోవచ్చు. కొంచెం 300, 600 అంటే కొంచెం లైన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్రీ వ్రతాలు కూడా ఉంటాయన్నమాట. మనం ఫ్రీగా కూడా చేయించుకోవచ్చు. దాన్ని మనం కాకపోతే కొంచెం లైన్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఏదైనా బిజీ ఉందనుకుంటే కనుక మనకి కొంచెం ప్రైవేట్గా కావాలనుకుంటే 2000, 1500 అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ప్రెజెంట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. వ్రతాలు బాగా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇలాగ కాస్ట్ ఉంటుంది. ఇలా కాస్ట్ని బట్టి చూస్ చేసుకొని మనం టికెట్లు తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ టికెట్లు తీసుకున్న తర్వాత ఆ టికెట్లు పట్టుకొని మనం పైకి వెళ్ళిపోతే మనకి అక్కడ క్లియర్గా మనకి చూపిస్తారు ఎటు వెళ్ళాలో ఏంటి అన్నది అనేసి. మనం ఇక్కడైతే టికెట్స్ తీసుకోవడానికి కోసం అనేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. ఆయన వచ్చేసి టికెట్స్ తీసుకొచ్చారనమాట మాకు ఇద్దరికి. రోజైతే చాలా రష్గా ఉందన్నమాట. ఏకాదశి కదా, సో పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువగా జరిగినట్టున్నాయి నైట్. ఎక్కడ చూసినా నవదంపతులు కనపడుతున్నారండి. గుడి ఎలా అడుగు పెట్టామో లేదో అసలు చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొత్త నూతన వధూవరులు కనిపిస్తూ ఉన్నారన్నమాట పక్కన.
చూసారు కదండి, ఎక్కడ చూసినా నూతన వధువరులు దర్శనమిస్తున్నారు మనకి. ఇంక మేము పైకి వెళ్తున్నాం అనమాట. ఇలాగే మనం ఇటు సైడ్ ఈ మెట్లు గుండా పైకి వెళ్తే కనుక మనం వ్రతానికి వెళ్ళడానికి అవుతుంది. ఇంకా పైకి వెళ్ళి వ్రతానికి మనకి దగ్గర ఒక 2 hours దాకా పడుతుంది అనమాట వ్రతం అది కంప్లీట్ సో వ్రతం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వేద పండులతో ఆశీర్వచనం వచ్చిందనమాట. మాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఇక్కడ కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టి ఆశీర్వాదం ఇచ్చారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వ్రతం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వ్రతం అయిన తర్వాత మన దర్శనానికి వెళ్ళామన్నమాట. లోపలికి స్పెషల్ దర్శనం అయిందనమాట మాకు. ఈరోజు స్వామివారు అమ్మవారు ముత్యాలతో పొదగబడిన డిజైన్ చేయబడిన బట్టలు జ్యువెలరీ వేసుకున్నారనమాట. చాలా బాగుందనమాట. నేను చాలాసేపు ఉన్నాను లోపల. బాగా అయింది నాకు దర్శనం అయితే. చాలా బాగా జరిగిందనమాట. మంచిగా ముత్యాల అలంకారంలో ఉన్నారనమాట. ముత్యాలతో డిజైన్ చేయబడి ఉన్నాయన్నమాట. బట్టలు, డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ అంతా కూడా ముత్యాలతోనే పొదగబడి డిజైన్ చేయబడి ఉన్నాయన్నమాట. ఈరోజు స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా అలానే ఉన్నారు. ఈరోజు పక్కన శివయ్య, మధ్యలో సత్యదేవుడు, తర్వాత పక్కనేమో అనంతలక్ష్మి స్వరూప రమాదేవిగా పిలువబడతారనమాట. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఉన్నారనమాట. ముగ్గురు కలిసి ఉన్న దేవాలయం ప్రపంచంలో మొట్టమొదటి ఏకైక దేవాలయం శ్రీ అన్నవర పుణ్యక్షేత్రం అనమాట. సత్యదేవుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ముగ్గురు కలిసి ఉన్న దేవాలయం ఇది ఒక్కటేనమాట. బ్రహ్మగారు వచ్చేసి ఇక్కడ శ్రీచక్ర యంత్ర రూపంలో కిందన మనకి దర్శనమిస్తారు. మనకు పైన వచ్చేసి మనకి పక్కన శివయ్య, మధ్యలో సత్యదేవుడు, తర్వాత పక్కన అనంతలక్ష్మి స్వరూప రమాదేవిగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఇదేమో వ్రతాలు అనమాట. వ్రతాలు జరిగే హాల్ అనమాట. మా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మేము కూర్చున్నాం అనమాట. వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు మాకు. తర్వాత ఇక్కడ కుంకాలు అవి తీసుకుని వెళ్తూ ఉంటాను అనమాట. నేను ఖచ్చితంగా కుంకాలు తీసుకుంటాను. ఎందుకంటే చాలా బాగుంటాయి ఇక్కడ కుంకాలు అసలు. అందుకనేసి కుంకాలు తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా వ్రతవది అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా వ్రతం అయిన తర్వాత దర్శనానికి 350 రూపీస్ టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళొచ్చు, ప్రదక్షిణ చేయొచ్చు. అక్కడ లోపలికి వెళ్తే మనకి అక్కడ కామధేను, బంగారం గిన్నె, తర్వాత ఏమోని ఇలాంటి మంచి బంగారు వస్తువులు అన్నమాట. మనం దర్శనం చేసుకుంటే స్వామివారి దర్శనం సో ఇంకా భోజనానికి వచ్చామన్నమాట. ఇంకెప్పుడు మా పాప పుట్టిన కొత్తలో వచ్చాం. ఫస్ట్ ఇయర్ అప్పుడు వచ్చామన్నమాట భోజనానికి. మళ్ళీ అప్పటి నుంచి భోజనం చేయలేదు అసలు. ఎలాగైనా సరే ఇక్కడ భోజనం చేద్దామని వచ్చామన్నమాట. అందరితో కలిసి తిందామని వచ్చాము. ఇక్కడ ఇదిగోండి పప్పు, సాంబారు, పెరుగు, బంగాళదుంప కూర, పులిహార, కొబ్బరి పచ్చడి ఈరోజు స్పెషల్ అనమాట. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది వచ్చినా సరే భక్తులకు ఎప్పుడు కూడా నిత్యం అన్నప్రసాదం అన్నది దొరుకుతుంది అనమాట. ఇక్కడ భోజనం చేద్దామనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎప్పటికప్పుడు పెద్ద వెయిటింగ్ ఏమి ఉండదు మనకి. ఎప్పటికప్పుడే భోజనాలు అలాగా లెగుస్తూనే ఉంటారనమాట. సాంబార్ అయితే అసలు ఎంత బాగుందో అసలు. పెరుగు కూడా చాలా చిక్కగా ఉంది. ఒక మాట చెప్పనండి, తిరుపతిలో కన్నా కూడా 1000 రెట్లు క్వాలిటీగా ఉందండి. చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ. అసలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నాణ్యత లోపించింది. తిరుపతిలో భోజనం ఎంతో బాగుంటుంది. ఆ భోజనం కోసం ఎంత దూరం నుంచో వస్తారు అందరూ కూడా. అలాంటిది నాణ్యత లోపించి లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మేమైతే చాలా ఫీల్ అయ్యామన్నమాట ఆ భోజనం తిని. ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడి, పులిహార, పప్పు, ఏదో కూర్మ, తర్వాత సాంబార్. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సాంబార్ అయితే అసలు చిక్కగా ఉంది. సాంబార్ అసలు నీళ్ళలాగే లేదు అసలు. సాంబార్ చాలా బాగుంది. పెరుగు కూడా గడ్డ పెరుగు ఇచ్చారు మాకు. చాలా బాగుంది ఫుడ్ అయితే. రైస్ కూడా అసలు చెప్తే నెంబర్ అసలు పొడి పొడిలాడితే ఎంత బాగుందో రైస్ కూడా. చాలా క్వాలిటీగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు తిరుపతిలో భోజనం కోసం మేము ఎప్పుడు మ్యాక్స్ ఎప్పుడు నడిచి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అలసిపోయి అంటాం కదా. దర్శనం అయిన తర్వాత ఫుల్గా ఆకలేస్తాం అనమాట. లాస్ట్ టైం అయితే అసలు ఎంత అప్సెట్ అయ్యో ఆ భోజనం తిని. అసలు ఎంతో బాగుండే. ఎంతోమంది వేలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆ భోజనం కోసం. అలాంటి ఆ భోజనంలో అంత నాణ్యత లోపించడం మమ్మల్ని చాలా బాధ పెట్టిందనమాట. సో అదండి ఇవాళ వ్లాగ్. ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చిన్న సజెషన్ ఇవ్వండి. తప్పకుండా కామెంట్